అందరికీ నమస్కారం. శుక్రమూఢమి ఈ సంవత్సరం నవంబర్ 26వ తేదీ అనగా మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ప్రారంభమైంది. ఈ మౌఢ్యమి మాఘ బహుళ అమావాస్య అనగా ఫిబ్రవరి 17వ తేదీ 2026తో ముగుస్తుంది. మౌఢ్యమి కాలంలో శుభకార్యములు ఏవీ చేయకూడదనే నియమం ఉంది. మౌఢ్యమి అంటే శూన్యం. శుభగ్రహాలైన శుక్రుడు, గురుడు సూర్యుడితో కలిసి ఉన్న కాలాన్ని మౌఢ్యమి అంటారు. శుభకార్యాలకు గురుబలం ఎంత అవసరమో సుఖ సంతోషాలకి డబ్బుకు శుక్రబలం అంతే అవసరం. శుక్రబలం వల్ల సిరి సంపదలు కలిసి వస్తాయి. మౌఢ్యమి రోజులలో శుభగ్రహాలైన గురు, శుక్ర గ్రహాలు తమ తేజస్సును కోల్పోవడం ద్వారా చీకటి రోజులుగా భావించి ఆయా దినములలో శుభకార్యక్రమాలు చేయరు. ఇప్పటికే శుభకార్యక్రమాలు చేయవలసిన వారు ముందుగా ముహూర్తాలు పెట్టుకుని శుభకార్యక్రమాలు ముగించగా మళ్ళీ ముహూర్తాలు ఫిబ్రవరి 17వ తేదీ తర్వాతే ఉన్నాయి. ఈ శుక్రమూఢమి రోజులలో బావులు తవ్వుట, చెరువులు తవ్వుట, బోర్లు వేయుట, కేశఖండన చేయుట, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర కార్యక్రమాలు నిషేధంగా ఉన్నాయి. అలాగే కేశఖండన, కొత్త దేవాలయాల ప్రతిష్ట, వివాహ ఉపనయనాలు, విద్యారంభము తదితర కార్యక్రమాలు కూడా చేయకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. పదవి ప్రమాణాలు చేయకూడదు. తీర్థయాత్రలు చేయరాదు. చెవులు కుట్టుట, పట్టాభిషేకములు చేయుట, నూతన గృహప్రవేశములు, శంకుస్థాపనలు తదితర కార్యక్రమాలకు పులిస్టాప్ పెట్టాలి. ఈ మౌఢ్యమి రోజుల్లో కొత్త శుభ కార్యక్రమం ఏమీ చేయకూడదు. కాబట్టి తమ జాతకాన్ని అనుసరించి మౌఢ్యమి తర్వాత మంచి రోజు నిర్ణయించుకుని శుభ కార్యక్రమం చేసుకున్నటకు అనుకూలమైన రోజును నిర్ణయించుకోవాలి. ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుభ కార్యక్రమాలు వాయిదా వేసుకుని తదుపరి మీ జాతకానికి అనుగుణంగా మంచి ముహూర్తం నిర్ణయించుకుని శుభ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.